గైస్ మీకు తెలిసిందే టోటల్ 10 టీమ్స్ ఉంటాయి. ఫస్ట్ కేకేఆర్ కార్డ్స్ వచ్చేసి కేకేఆర్ టీమ్ది, ఇది ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, ఆర్సీబీ అండ్ చెన్నై, డీసీ, ఎల్ఎస్జీ, జీటీ, పంజాబ్ అండ్ ఎంఐ. సో ఇప్పుడు మనం ప్లేయర్స్ చూద్దాం. సో కేకేఆర్ ఆండ్రీ రసెల్, మిచెల్ స్టార్క్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, ఫిలిప్ సాల్ట్, సునీల్ నరేన్, రింకు సింగ్ అండ్ వెంకటేష్ అయ్యర్. ఇది కేకేఆర్ టీమ్. అండ్ ఎస్ఆర్హెచ్కి వస్తే భువి, అభిషేక్, క్లాసన్, హెడ్, నటరాజన్ అండ్ కమిన్స్. ఇప్పుడు ఆర్ఆర్ జైష్వాల్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ అండ్ చాహల్ అండ్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పుడు మనం ఆర్సీబీ కార్డ్స్ చూద్దాం. సిరాజ్, డీకే, గ్లెన్ మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ కెమెరన్ గ్రీన్. సిఎస్కే కార్డ్స్ శివం దూబే, ధోని, రుతురాజ్ గైక్వాడ్, జడేజా, దేశ్ పాండే అండ్ అజింక్య రహానే. సో ఇప్పుడు డీసీ కార్డ్స్ ముఖేష్ కుమార్, రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. కృణాల్ పాండ్యా, ఎల్ఎస్జీ ప్లేయర్స్ కృణాల్ పాండ్యా, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్నోయ్, నికోలస్ పూరన్ అండ్ కేఎల్ రాహుల్. జీటీ ప్లేయర్స్ సాయి సుదర్శన్, శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్ అండ్ రషీద్ ఖాన్. దీంట్లో ఫోర్ కార్డ్సే ఉన్నాయి జీటీకి. అండ్ పంజాబ్ హర్షల్ పటేల్, శశాంక్ సింగ్, శామ్ కరణ్, కగీసో రబాడా, అర్షదీప్ సింగ్, శిఖర్ ధవాన్ అండ్ జానీ బేస్టో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎంఐ సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ. సో వీళ్ళందరూ టీంకి ఆడుతున్నారు. ఇప్పుడు 2025 ఐపీఎల్ జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్ వేరే టీంకి ఆడుతున్నట్టు ఉన్నారు. సో దాన్ని మైండ్లో పెట్టుకోకండి. సో ఇప్పుడు ఎలా ఆడాలో చూద్దాం. టోటల్గా 62 or 63 కార్డ్స్ వస్తాయి. ఇప్పుడు నేను మా చెల్లి ఎలా ఆడాలో చూపిస్తాను. వీడియోస్లో ఇప్పటివరకు ఏమైనా చూసి ఉండరు. మా పిన్ని వాళ్ళ కూతురు, ఈమెతో ఆడుతున్నాను నేను. సో టోటల్ దీంట్లో 62 కార్డ్స్ ఉంటాయి. సో మేము శాంపుల్కి ఆడుతున్నాం కాబట్టి 5 కార్డ్స్ పంచుకుంటాం. ఈ ట్రంప్ కార్డ్స్ ఎంతమంది అయినా ఆడచ్చు. ఓకే, 1 2 3 4. సో 5 కార్డ్స్ తెచ్చుకున్నాం. దీంట్లో ఒక వేస్తారు. ఫస్ట్ ఈ కార్డ్స్ అన్ని పక్కన పెట్టేస్తున్నా. ఫస్ట్ నేను వేస్తాను, నువ్వు వేస్తావా? నేను వేస్తాను. ఓకే, నా కార్డ్స్ వచ్చేసి ఇవి. ఇప్పుడు ఎప్పుడైనా దీంట్లో ఫస్ట్ రూల్ వచ్చేసి ముందరున్న కార్డ్నే ఇవ్వాలి. సో నాకు ముందరున్న కార్డ్ జానీ బేస్టోకి నేనేం చెప్తానంటే బ్యాటింగ్ యావరేజ్ 34. చూడండి, బ్యాటింగ్ యావరేజ్ 34 ఉంది. బ్యాటింగ్ యావరేజ్ 34. ముందరున్న కార్డ్ ఇక్కడ ఉన్న కార్డ్ ట్రెంట్ బోల్ట్. సో ట్రెంట్ బోల్ట్కి బ్యాటింగ్ యావరేజ్ కేవలం 10. సో ఈ కార్డ్ నాకు వస్తుంది. బ్యాటింగ్ యావరేజ్ మళ్ళీ నాకు వచ్చింది కాబట్టి నేను వేయాలి. మళ్ళీ ఈసారి నేను యశస్వి జైస్వాల్కి హైయెస్ట్ స్కోర్ చెప్తున్నా. హైయెస్ట్ స్కోర్ 124. జాస్ బట్లర్ కూడా హైయెస్ట్ స్కోర్ 124. హైయెస్ట్ స్కోర్ ఇద్దరికి 124. అలాంటప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ నేనే వేయాలి.
ఎందుకంటే ఫస్ట్ కార్డ్ నేను వేసా, సెకండ్ కార్డ్ ఏం వేసాను, మళ్ళీ థర్డ్ కార్డ్ వేస్తా, టై అయింది కాబట్టి. ఇప్పుడు నాకు ఆవేష్ ఖాన్ వచ్చాడు. ఆవేష్ ఖాన్ నేను ఏమో చెప్తానంటే స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ 164 ఉంది. స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ 164 నువ్వు వేస్తావు. రియాన్ పరాగ్కి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కేవలం 135. సో ఈ 4 కార్డ్స్ అనేవి నాకు వస్తాయి. ఇప్పుడు సంజు శాంసన్కి నేను సెంచరీస్ చెప్తాను. సెంచరీస్ 3. సో కుల్దీప్ యాదవ్కి సెంచరీస్ లేవు. చాహల్కి నేను వికెట్స్ చెప్తా, 205 వికెట్స్. అండ్ శిఖర్ ధవాన్కి 4 వికెట్స్. సో ఈ కార్డ్ నాకు వస్తుంది. సో నేను అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.